స్నేహమే ఆమె పాలిట పైశాచికంగా మారింది. స్నేహితురాలని నమ్మి ఇంటికొచ్చిన యువతికి గంజాయిని అలవాటు చేయడమే కాకుండా భర్త ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతుంటే సహకరించింది ఓ మహిళ. ఆపై ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్కు పాల్పడింది. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన యువతి తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి కోర్సు చేస్తోంది. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న క్రమంలో పూదిపట్లలో ఉండే సహచర విద్యార్థిని సదాశివం ప్రణవకృష్ణతో పరిచయం ఏర్పడింది. దీంతో ఆమె తరచూ ప్రణవకృష్ణ ఇంటికి వెళ్లి వచ్చేది. ఈ క్రమంలోనే ప్రణవకృష్ణ భర్త కృష్ణకిషోర్తోనూ బాధితురాలికి పరిచయం ఏర్పడింది. అతడు ఎస్వియు న్యాయ కళాశాలలో ఎల్ఎల్బి చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇక పలు కారణాలతో గంజాయికి బానిసలైన ప్రణవకృష్ణ, ఆమె భర్త కృష్ణకిషోర్ ఇద్దరూ తమ ఇంటికి వచ్చే యువతికి కూడా దాన్ని అలవాటు చేశారు. ఆమె గంజాయి మత్తులో ఉండగా కృష్ణకిషోర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను ప్రణవకృష్ణ తన ఫోటోలో వీడియో తీసింది. వాటితో బాధితురాల్ని బ్లాక్మెయిల్ చేస్తూ బంగారం, నగలు లాక్కుంది. అక్కడితో ఆగక ఆ ఫోటోలు, వీడియోల్లో బాధిత యువతి సోదరుడు ఆమెకు కాబోయే భర్తకు పంపి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి ఆగడాలు మితిమీరిపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి ఎస్వి యూనివర్సిటీ అధికారులు సైతం కళాశాల నుంచి సస్పెండ్ చేశారు.